అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో ఏపీ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఏపీ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాము, సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దండరాయుడుపాలెంలో పూజలు చేస్తున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో సంబరాలు మనకు కనిపిస్తున్నాయి. రాజమండ్రిలో జరుగుతున్న సంబరాలను మా ప్రతినిధి సత్య మనకు వివరిస్తారు. సత్య, ఓవర్ టు యు. అమరావతి రాజధానికి రాజముద్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నటువంటి మహిళలందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటివరకు కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. బాణసంచా కాలుకుని ఎక్కడికక్కడ ఎన్నో ఏళ్ల రాజధానికి సంబంధించినటువంటి రాజముద్రను ఈ రోజు పొందడంతో అటు నారా లోకేష్కి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి సిటీ కార్యాలయం వద్ద మహిళలంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం చెప్పండి, అంటే ఎలా అమరావతికి రాజముద్ర పొందడం, గతంలో ఆ పేరుకి సంబంధించి చాలా కృషి చేయడం ఎలా ఉంది? జై అమరావతి, జై జై అమరావతి. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. మా కళ నెరవేరింది. ఆంధ్ర రాష్ట్ర ఆశాజ్యోతి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సాధించారు. కూటమి ప్రభుత్వం సాధించింది. జై అమరావతి, జై అమరావతి. పార్టీకి సంబంధించి ఇప్పుడు అమరావతి గెజిట్ సంపాదించుకోవడం పార్టీకి సంబంధించిన విజయం లాగా కూటమి నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు అమరావతి కోసం ఎవరైతే రైతు కుటుంబాలు త్యాగం చేశారో వాళ్ళందరి త్యాగ ఫలితంగా వచ్చిన ఈ అమరావతి అజరామరమని లోక్సభ రాజ్యసభ సాగా చట్టం తీసుకురావచ్చినందుకు ఏపీ ప్రజల తరపున భారతదేశ అన్ని రాజకీయ పార్టీలకి ఒక్క సైకోగాడి పార్టీకి తప్ప ప్రతి పార్టీకి కూడా ఆంధ్రలో ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఇది ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఆఫీస్ వద్ద ఒక పక్క బాణసంచా కాల్చుకుంటున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక పక్క జనసేన పార్టీ కార్యాలయం కూడా సంబరాలు నెలకొన్నాయి. అక్కడ కూడా జనసేన వీర మహిళలంతా కూడా చేరుకున్నారు. ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి మహిళలతో పాటు కార్యకర్తలు కూడా చేరుకుని వాళ్ళంతా రంగులు పూసుకుంటున్న దృశ్యాలు. అమరావతిలో అంతా సందడి వాతావరణం నెలకొంటే ఇక్కడ రాజమండ్రి టీడీపీ శ్రేణులు అలాగే జనసేన కార్యకర్తలకు సంబంధించినటువంటి వాతావరణం కూడా అమరావతి గెజిట్ సాధించడంతో సంబరాలు, అమరావతిని ఒక రాష్ట్రం కింద సాధించామన్న ఆనందం ఎక్కడైతే నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.